జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్, అలాగే శుభకార్యాలు నడుస్తున్నటువంటి సమయం. సో ఇలాంటి టైంలో గోల్డ్ కొనడానికి ఇది రైట్ టైమా? ప్రస్తుతం ఇప్పుడు బంగారు ఆభరణాలని కొనుగోలు చేయడానికి ఇప్పుడు మార్కెట్లో స్థిరమైనటువంటి ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బంగారం 24 క్యారెట్ల ధర 1,55,000 వరకు చేరుకుంది. ప్రస్తుతం 1,50,000 వరకు 5,000 తగ్గి ఈ 10 రోజుల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ధర ఇది. నిజంగా ఇప్పుడు కొనుగోలు చేయడానికి రైట్ టైమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రశాంత్ గారు, ప్రస్తుతం అయితే మాత్రం వార్ ఇంపాక్ట్ పెద్దగా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇరాన్ అలాగే అమెరికా మధ్య ఆ యుద్ధ వాతావరణం కాస్త చల్లబడినట్టుగా కనిపిస్తోంది. అయితే గడిచిన 10 రోజుల నుంచి చూస్తే ఒక 5,000 వరకు కూడా బంగారం ధర పడిపోయింది. అంటే ఇప్పుడు కొనుగోలు చేయడానికి ఇది రైట్ టైం అనుకోవచ్చా? మనం చాలాసార్లు బంగారం ధర గురించి విశ్లేషణ చేశాం. ప్రత్యేకించి 2025 జనవరి నుంచి బంగారం మీద ఆసక్తి దాదాపు పెరిగింది. ఎందుకంటే దాని ధర అనేది అమాంతంగా పెరిగింది. 2025లో జనవరిలో 80,000 ఉన్న బంగారం 2025 డిసెంబర్ 31 నాటికి 1,40,000 తులం, అంటే 10 గ్రామ్స్ గోల్డ్ దాదాపుగా 75 to 80% ఈల్డ్ వచ్చింది. సో ఒక్కసారిగా ఇంత మొత్తంలో ఉన్న పెరుగుదల వైపు ఆటోమేటికల్ గా ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ఇన్వెస్టర్ల వైపు, సాధారణ ప్రజల వైపు, గవర్నమెంట్ల వైపు, బ్యాంకుల వైపు పడింది. సో కాబట్టి 2026లో అత్యధికంగా చర్చించుకున్న విషయం అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కాకుండా ఏదైనా ఉంది అంటే అది బంగారు ధర. సో ప్రపంచవ్యాప్తంగా 2 ప్రధాన సంస్థల పేర్లు చెప్తాను, జేపీ మార్గన్ గాని. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్ 31, 2024 కూడా స్టిల్ పాజిటివ్ గా 2,50,000 దగ్గరగా 10 గ్రామ్స్ వెళ్తుందని అంచనాలు ఏమాత్రం సవరణ లేదు. 1,40,000 వరకు వచ్చి పడిపోయిన బంగారు, అంటే ఈ యుద్ధ వాతావరణంలో పీక్ టైంలో 2 రోజుల్లో అంతమంది ఇస్తానని ట్రంప్ స్టేట్మెంట్స్ చేసినప్పుడు బంగారు దాదాపు 1,40,000 వరకు పడిపోయింది. అంత కిందకి వెళ్తుందా లేదా అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. కానీ బంగారు విత్ గోల్డ్ చేసుకొని తిరిగి 1,60 వరకు వెళ్ళిన బంగారం మళ్ళీ మీరు చెప్తున్న విధంగా 1,60 నుంచి 1,52 వరకు పడిపోయి కొంచెం కరెక్షన్ చేసుకుని 54లో ఉంది ఈరోజు. సో ఏదైనా సరే చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి ప్రధానంగా మనం ఎప్పుడు కూడా చెప్తున్న పాయింట్ బంగారు ధరకు అది మార్పుకు, ఎందుకంటే అంతర్జాతీయంగా డిసైడ్ అవుతుంది. దేశీయంగా చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు, అక్షయ తృతీయ, పెళ్లిళ్ళ సీజన్, ఇవన్నీ చిన్న మొత్తంలో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. కానీ బంగారు మార్కెట్ వెరీ వైడ్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మార్కెట్ కాబట్టి అంతర్జాతీయ పరిణామాలు దీని ఇన్ఫ్లుయెన్స్. సో వివిధ అంశాలు దీంట్లో ఉండొచ్చు, కానీ నేను ప్రధానంగా ఎప్పుడు చెప్పే అంశము, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలా సార్లు డిస్కస్ చేసాం. సో చాలా వరకు కూడా 2 లక్షలు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం అంతా కూడా సమసిపోయిన తర్వాత సాధారణ పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఇది 1,80,000 అంత మించి కూడా వెళ్ళే అవకాశం ఉంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ధర 1,50,000 ఉన్నటువంటి ఈ ధర ఇప్పుడు రైట్ టైమా కొనుగోలు చేయడానికి? ఇప్పుడు శుభకార్యాలు నడుస్తున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి ఇది కరెక్ట్ టైమా? ఆల్వేస్ బంగారు ఈ కొనడానికి ఎప్పుడు కూడా మీరు ఎస్ఐపి విధానంలో, స్కీమ్ విధానంలో తీసుకోండి. ఇప్పుడు ఎంట్రీ కావడానికి మంచి టైం ఇది. నేను ఇంతకుముందు ఎందుకు చెప్పానంటే స్టిల్ కూడా ప్రపంచ మార్కెట్లో ఉండే అనలిస్టులు కూడా, ప్రపంచ పెద్ద పెద్ద సంస్థలు కూడా బులిష్ గా ఉన్నారు. అంటే 2,50,000 బంగారు చేరుతుంది ఇయర్ ఎండ్ కి. సో మీరు అంటున్న 180, 2 lakhs అనే ప్రైస్ డెఫినెట్ గా బీట్ అవుతుంది. ఇయర్ ఎండ్ కి ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. కాకపోతే అంటే కొన్ని కండిషన్స్ అప్లై. ఏంటి అంటే ఈ యుద్ధం ఇలానే కొనసాగుతూ, ఈ అనిశ్చిత వాతావరణం ఇలాగే కొనసాగుతూ ధరలు పెరుగుతాయి. ప్రధానంగా ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యం పెరిగింది అనుకోండి, ప్రపంచంలో ఏ మార్కెట్లో ఏ ఏ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గవు. సో ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లు తగ్గించదు. కాబట్టి అందరూ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేది అమెరికన్ ట్రెజరీ బాండ్స్. వరల్డ్స్ మోస్ట్ సేఫెస్ట్, ప్లస్ ఇంట్రెస్ట్ రిటర్న్ వస్తుంది, 3.75% ఇంట్రెస్ట్ వస్తుంది. అది చాలా పెద్ద మొత్తం. అమెరికాలో ఇన్వెస్ట్ చేసే, బ్యాంకులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది చాలా పెద్ద మొత్తం. సో బంగారు కంటే ప్రతి ఒక్కరు దాని ప్రిఫరెన్స్ లో ఉన్నారు. సో మరి ఈ ధరలు ఎప్పుడు కిందికి దిగి వస్తాయంటే మళ్ళీ యుద్ధం సమసిపోవాలి, అన్ని సమసిపోవాలి. మరి అంతలోపలే మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. ఈ రోజు ఇండియాలో కూడా 933 రూపాయలు గ్యాస్ సిలిండర్ హైక్ అయింది కమర్షియల్. దాని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది కదా. బంగారు ధరలు కూడా ఆటోమేటిక్ పెరుగుతాయంటారా మీరు చెప్పినట్టుగా? ప్రతి ఒక్కరు కూడా బంగారు మీదే ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో బంగారు పెరగాలి. కానీ ఈసారి యుద్ధం రివర్స్ ట్రెండ్ తీసుకొచ్చింది. ఎందుకంటే మాంద్యం పెరిగిపోయింది. అత్యధిక మాంద్యం పెరిగిన వడాల్ అమెరికాలో ఫెడ్ రేట్లు ఎప్పుడైతే కట్ చేస్తారని నవంబర్ నుంచి ఊహిస్తూ వచ్చామో, అందు గురించే బంగారు ధరకు రెక్కలు వచ్చాయి. సో ఫెడ్ రేట్లు తగ్గిపోతుంది, ఇక్కడ డబ్బులు పెట్టి వేస్ట్, బంగారం మీద పెట్టుకుందాం, అది గ్రోయింగ్ అసెట్ కాబట్టి
ఇన్వెస్టర్లు అందరూ కూడా ఒక్కసారిగా బంగారం వైపు ఆకర్షితులయ్యారు. కాకపోతే ఫెడ్ రేట్లు తగ్గవు అని ఇప్పుడు నిర్దిష్టంగా ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆయిల్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడులో తగ్గియరు. మార్కెట్‌లోకి ఎక్కువ మనీని ఇవ్వరు. దానివల్ల ఇంకా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్. సో, కాబట్టి ఇది మెయిన్ రీజన్. ఇది తగ్గనన్ని రోజులు బంగారు ధరకి కొంచెం ఈ ఫ్లక్చుయేషన్స్ నార్మలే. బట్ మీరు అంటున్నట్టు ఈ ప్రైస్ అయితే బంగారు బెస్ట్ ప్రైస్ 150-160 ప్రైస్‌లో మీరు ఖచ్చితంగా తీసుకోండి. బంగారు ఏ రోజుకైనా కూడా 2.5 లాక్స్ 100% వెళ్తుంది. సాధారణ పరిస్థితుల్లో వస్తుంది. సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయో విజయ్ గారు మీరు నేను చెప్పలేం. ఎస్. ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారి వచ్చినట్టే కనపడుతుంది. మళ్ళీ రైజ్ అయితుంది. మళ్ళీ తగ్గినట్టే కనపడుతుంది. మళ్ళీ రైజ్ అయితుంది. సో, వివిధ అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. బట్ గోల్డ్‌కనేది ప్రధానంగా డాలర్ మీద మోజు ఎప్పుడైతే తగ్గుతుందో, డాలర్ ఇండెక్స్ స్వల్పంగా పడిపోతుందో, డాలర్ సెంటిమెంట్, డాలర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కోల్పోతుందో, అప్పుడు బంగారు చాలా వేగంగా పెరుగుతుంది. ఆ పరిస్థితులు రాబో రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి. యుద్ధ వాతావరణం సమసిపోయి, మళ్ళీ ప్రపంచంలో ఉన్న ఆయిల్ లభ్యత అంతా కూడా సాధారణ స్థాయికి చేరుకుంటే ఖచ్చితంగా ఆ మోజు బంగారం వైపే పడుతుంది. ఆ రోజు మీరు లాభపడాలంటే ఈ ప్రతికూల పరిస్థితుల్లో కొద్ది మొత్తం గాని మీకున్న అనుకూలత కోసం ఇన్వెస్ట్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎస్. అలాగే ఇక సిల్వర్ ధరలు చూస్తే కూడా అవి కూడా స్థిరంగానే కొనసాగుతున్నట్టుగా గమనించాలి. అంటే ఇప్పుడు గోల్డ్‌తో పాటు సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? సిల్వర్ కొంచెం డిఫరెంట్ అండి. నేను ఎందుకు చెప్తుంటానంటే ఈ ఇయర్ యాక్చువల్‌గా సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పాను చాలా మందికి. ఎందుకంటే సిల్వర్ దగ్గర దగ్గర అనుకున్నట్టే మనం జనవరిలో 2,40,000తో స్టార్ట్ అయిన సిల్వర్ ఒక దశలో 4.2 లక్షలు ఒక 30 రోజుల్లో వెళ్ళిపోయింది. 30 డేస్‌లో చూసారు జనవరి ఎండ్‌కి. మళ్ళీ తర్వాత క్రాష్ అయింది. కానీ క్రాష్ అయినప్పుడు సిల్వర్ చాలా బిగ్ క్రాష్ అయింది. సిల్వర్ మార్కెట్ చాలా చిన్నది. కాకపోతే సిల్వర్‌కి గోల్డ్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అంతగా దానికి ముందు దాని ధర సిల్వర్ అనేది ఖచ్చితంగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సిల్వర్‌కి కొరత ఉంది. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టర్లు అందరూ కూడా రెండింటి మీద కాదని గోల్డ్, సిల్వర్ కాదని డాలర్ వైపు ఉన్నారు. కానీ ఒక్కసారిగా దాని మీద మోసపోతే సిల్వర్ కూడా బంగారు కంటే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. 3.5-4 లాక్స్ ఇప్పుడు 2.5 ఉంది అనుకుంటాను. కానీ సిల్వర్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు. సో, ఎవరు ఊహించని విధంగా సిల్వర్ ప్రైజెస్ హైక్ అయ్యాయి. సో, ఒక్కసారిగా మీరన్నట్టుగా క్రాష్ అయ్యి కింద పడిపోయాయి. సో, చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇంకా పెరుగుతుంది, పెరుగుతుంది అనుకోని కూడా చాలామంది అలాగే ఉంచేశారు. వాళ్ళు పెట్టినటువంటి ఆ షేర్స్ గాని, నేను ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా. చాలా ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌లో చెప్పానండి. సిల్వర్‌లో గాని, బంగారంలో గాని డబ్బు పెట్టి నష్టపోయినోళ్ళు ఎవరు లేరు. మీరు ఒక విధంగా ఈ రోజు 1,00,000 పెట్టి నెలకు 2,00,000 తీసుకోవాలనే పాంజీ స్కీమ్‌లో వస్తే తప్ప సిల్వర్‌ని గోల్డ్‌ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే నష్టం లేదండి. ఎందుకంటే స్థిరంగా 10+% రిటర్న్స్‌తో బంగారం కొన్ని 100 సంవత్సరాలుగా నడుస్తుంది. మీరు కొంచెం స్పాన్ లాంగ్ ఉంటే ఎంటర్ కండి. ఒకవేళ మీరు 1-2 మంత్స్‌లోనే దీన్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో వచ్చింటే మీరన్నట్టు నష్టపోయారు. బట్ అది కూడా ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వీడియో చేసినప్పుడు జనవరిలో 3.25 లాక్స్‌లో కొన్నారు కొద్దిమంది. 1 కిలోనో, 2 కిలోనో వాళ్ళ స్తోమతను బట్టి. సో, వాళ్ళు డెఫినిట్‌గా ఈరోజు హోల్డ్ చేసుకున్నారు. మనం అడిగినప్పుడు నేను అసర్షన్‌లో చెప్పాను. 2026 డిసెంబర్ కాల్ చేయండి మీరు. అప్పుడు చెప్తాను అసలు దీన్ని హోల్డ్ చేసుకోవాలనా వద్దా అనేది. ప్రపంచవ్యాప్తంగా సిల్వర్‌కి డిమాండ్ ఉంది. అది ఎక్కడికి పోదు. అంతగా మైన్ కూడా కావట్లేదు. ఇండస్ట్రియల్‌గా సోలార్ గాని, ఎలక్ట్రికల్ వెహికల్స్ గాని వీటన్నిటికి డిమాండ్ పెరుగుతుంటే సిల్వర్ కొత్తగా ఆల్టర్‌నేట్ లేదు. ఇప్పుడుండే ఈ సోలార్ ప్యానెల్స్‌కి ఆల్టర్‌నేట్ మెటల్ లేదు. సో, లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి సిల్వర్? సో, కాబట్టి దాని డిమాండ్ ఉంది. ఇప్పుడు కొంచెం స్లో డౌన్‌లో ఉంది కాబట్టి హోల్డ్ చేసుకున్న సిల్వర్‌ని హోల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ హొరైజన్‌లో పెట్టుకోండి. మీరు మళ్ళీ 3.5 లక్షలు, 4 లక్షలు చూసే రోజు వస్తుంది. కాకపోతే కొంచెం ఆగండి. రోజు చెక్ చేయొద్దండి. స్టాక్ మార్కెట్ లాగా రిలయన్స్ షేర్ కొని మీరు ఈరోజు మార్నింగ్ ఎంత 9:00 ఎంతుంది, 10:00 ఎంతుంది. సిల్వర్, గోల్డ్ ఎప్పుడు ఇలా చూడలేదండి. 2025 డిసెంబర్ వరకు కూడా ఎవరు ఇలా చూడలేదు. ఒక 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 10 గ్రాములు, 100 గ్రాములు మీరు చెప్పండి మీ ఇంట్లో తీసుకుంటే దాన్ని రోజు ప్రైస్ చెక్ చేసుకున్న సందర్భాలు ఎన్నున్నాయండి? ఇది మనకు లైఫ్ టైమ్ అసెట్ ఇది. ఇంట్లో ఉంటుంది. మనకు ఆపదలో ఆదుకుంటుంది. లేకపోతే లోన్ తీసుకోవడానికనే. ఆ మరో మైండ్ విషయం సెట్‌లో ప్రశాంత్ గారు, మరో విషయం. సో, రీసెంట్‌గా చూస్తే లాస్ట్ 3 మంత్స్ కూడా మనం వార్‌కి, గోల్డ్ ప్రైజెస్‌కి లింక్ ఉంది. సో, ఎక్కడైతే వార్ జరుగుతోంది, సో, ఎక్కడైతే మనకి ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయో, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయో, ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ అన్నీ కూడా ఫ్లక్చుయేట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఏమో యుద్ధం పూర్తిగా ఆగిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు వైట్ హౌస్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో, 60 రోజుల్లోపు మేము యుద్ధాన్ని కూడా ముగిచేసాం. ఆల్మోస్ట్ క్లోజ్ అయింది అనేటువంటి మాట కూడా మనం వింటున్నాం.
అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇరాన్ అమెరికా మధ్య పెద్దగా యుద్ధం తిరిగి మళ్ళీ కొనసాగే పరిస్థితులు కనిపించట్లేదు. కేవలం మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరి మీద ఒకరు సెటైరికల్గా మాట్లాడుకుంటున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఫీల్డ్ లెవెల్లో చూస్తే అక్కడ వార్ జరిగే సిచ్యువేషన్ బహుశా కనిపించట్లేదు. అంటే ఇప్పుడు బంగారం ధర మళ్ళీ తిరిగి పెరిగే అవకాశాలు ఉన్నాయా? మనం అనుకున్నట్టుగా ముందుగా మాట్లాడుకున్నట్టుగా 2,00,000 1,80,000కి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? స్ట్రైట్గా చూసే వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్ గా వార్ అనేది ఇన్కన్క్లూజివ్ గా ఉంది. అది ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపైనా సమసిపోతుంది. మీరు అంటున్న మాట వాస్తవమే. ఎక్కడికి వెళ్తుంది అని యుద్ధం ఎవరికి తెలియదు. మనకు మీకు నాకు తెలియకుండా పర్లేదు. నాకు తెలిసి ఆ దేశ అధ్యక్షులకు కూడా తెలియదు ఎటువైపు వెళ్తుందో. ఎందుకంటే అనవసరమైన కామెంట్స్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఫ్లేర్ అప్ చేసుకున్నారు. మా దగ్గర హూట్ అనే స్పెషల్ బాంబు ఉంది అని, అమెరికా మేము ఇలాంటివి చాలా చూసుకున్నామని, అమెరికా నావల్ని ఖచ్చితంగా డిస్ట్రక్ట్ చేస్తుంది. దానికి అమెరికా దగ్గర యాంటీ టోర్పిడో సిస్టమ్ లేదు అని అమెరికా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ భయపడుతుంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. ఈ ఈ వాదోపవాదాలు మరి యుద్ధాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్తాయి, ఆల్మోస్ట్ సమసిపోయిన యుద్ధం ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. కానీ సాధారణ స్థాయి వస్తే బంగారు తిరిగి రెక్కలు తీసుకొని 1.80 కాదండి 2 నుంచి 2.5 వరకు వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేనే కాదు, మీకు నమ్మకం లేకుంటే జేపీ మార్గన్ గోల్డ్ ప్రెడిక్షన్ ఫర్ ద ఇయర్ డిసెంబర్ 2026 కొట్టి చూడండి మీరు. జేపీ మార్గన్ కాదు, గోల్డ్మెన్ సాక్స్ వీళ్ళందరూ కూడా మార్కెట్ లో దాని డిమాండ్ స్టడీ చేసి గత 24 నెలలుగా బంగారు పరిస్థితిని చూసి, ఈటీఎఫ్ రూపంలో ట్రేడ్ అవుతున్న దాన్ని చూసి, కమాడిటీలో ట్రేడ్ అవుతున్న జనాలు చూసి వేసుకున్న అంచనాలు. సో అవి అంచనాకు అంతా బీట్ చేసే ఇప్పటి వరకు ఎప్పుడు తగ్గలేదు. కానీ వాళ్ళ అంచనాల్ని 4,500 అనుకున్నారండి 2025 డిసెంబర్కి. $5,500 1 ounce 28.5 grams అయ్యింది. సో కాబట్టి వాళ్ళ అంచనాలు ఎప్పుడు బీట్ చేసింది గోల్డ్, కానీ ఎప్పుడు తగ్గలేదు. సో ఖచ్చితంగా స్ట్రైట్ గా 1 word ఆన్సర్ 1.8 కాదండి 2 నుంచి 2.5కి వెళ్ళే అవకాశం బంగారు ఉంది. సో మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లోనే పెట్టుకోండి. ఒకవేళ పోలేకున్నా ఇంకొక 1 year హోల్డ్ చేసుకున్నా అది పెరిగేదే కానీ తగ్గేది కాదు. కాబట్టి నష్టం అనేది బంగారు సిల్వర్ లో ఎప్పటికి ఉండదు. మీరు తీసుకునే విధానంలో ఉండొచ్చు, కానీ ఆ మెటల్ అనేది ఎప్పుడు కూడా రిటర్న్స్ లో నష్టం ఇవ్వదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ప్రస్తుతం అయితే మాత్రం ₹1,50,000 కొనసాగుతున్నటువంటి బంగారం ధర మీద పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే దీని మీద రైట్ టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి ఆప్షన్ అని ఆయన అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ బంగారం ధర ఇదే విధంగా కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ తిరిగి పడిపోతుందా, లేదంటే హైక్ అవుతుందా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.